విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి కృష్ణపక్ష షష్ఠి మార్చి 20 ఉదయం 12:37 నుంచి మార్చి 21 ఉదయం 2:45 వరకు. కృష్ణపక్ష సప్తమి మార్చి 21 ఉదయం 2:45 నుంచి మార్చి 22 ఉదయం 4:24 వరకు. నక్షత్రం అనురాధ మార్చి 19 రాత్రి 8:58 నుంచి మార్చి 20 రాత్రి 11:31 వరకు. జ్యేష్ఠ మార్చి 20 రాత్రి 11:31 నుంచి మార్చి 22 ఉదయం 1:45 వరకు. కరణం ఖరీజ మార్చి 20 ఉదయం 12:30 నుంచి మార్చి 20 మధ్యాహ్నం 1:44 వరకు. వణిజ మార్చి 20 మధ్యాహ్నం 1:44 నుంచి మార్చి 21 ఉదయం 2:45 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి 12:45 వరకు మధ్యాహ్నం. అమృతకాలం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:44 నుంచి తెల్లవారుజామున 5:34 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండం ఉదయం 6:23 నుంచి ఉదయం 7:53 వరకు. కులిక ఉదయం 9:23 నుంచి ఉదయం 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి ఉదయం 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు. వర్జం ఉదయం 5:38 నుంచి ఉదయం 7:23 వరకు. చంద్రమాసం అమంత పాల్గొన పూర్ణిమంత్ర చైత్ర శక సంవత్సరం. జాతీయ క్యాలెండర్ పాల్గొన 29 1946. వేద ఋతువు శిశిర శీతాకాలం. దిగ్ ఋతువు వసంతకాలం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మంచి ఫలితాలు ఉన్నాయి. శుభప్రదమైన కాలం. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా అవుతాయి. అవసరానికి డబ్బు కూడా అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు కూడా లభిస్తాయి. గొప్ప వాళ్ళలో సత్సంగత్యం ఏర్పడుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు. మనోబలంతో చేసే పనులు విజయవంతాన్ని అందిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో ఆశించిన ఫలితం వస్తుంది. కొన్ని కీలక సమయంలో ఓర్పు చాలా అవసరం. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలంగా బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది. ఖర్చులను నియంత్రించండి. ఇష్టదేవత ధ్యానం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉత్సాహవంతమైన ఉత్తమమైన భవిష్యత్తు కలదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఒత్తిడి దరిచేరనీయకండి. మృదు సంభాషణ వల్ల కలహాలు దరిచేరవు. నవగ్రహ ధ్యానం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. దైవ బలం పరిపూర్ణంగా ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పట్టుదలతో విజయం సోపాసనాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి. ఒక శుభవార్త కూడా వింటారు. అష్టమంలో రవి అనుకూలంగా లేరు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సహకారం మేలు చేస్తుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. నవగ్రహ ధ్యానం మేలైన ఫలితాలను ఇస్తుంది. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి.
ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతక ఫలం. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కలదు. వివాదాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులోకి ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. నవగ్రహ ప్రార్థన శుభప్రదం. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సుచితం. శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ సత్కారాలు అందుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వారాంతరం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం ఉత్తమం. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. మనస్సును లక్ష్యం దిశకు కేంద్రీకృతం చేయండి. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం ఉత్తమం. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ జాతకం. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలను అందుకుంటారు. మీ రంగాల్లో పెద్దల సహకారం ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ ఆరాధన వల్ల మేలు చేకూరుతుంది. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి నుంచి ప్రశంసలను పొందుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై పై అధికారులను కలుస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన శుభప్రదం. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. చిత్తశుద్ధితో పనిచేస్తే పనులలో విజయం లభిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించకండి. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన శ్రేయస్కరం. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. పనులు పూర్తవ్వాలంటే సిద్ధశుద్ధితో వ్యవహరించాలి. ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి విజయం సాధిస్తారు. అధికారుల ఒత్తిడి వల్ల పెరుగుతుంది. ప్రాధాన్యత విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ ధ్యానం శ్లోకం చదివితే శుభ ఫలితాలు ఉంటాయి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ జాతక ఫలం. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి. ఇతరుల మాటలను పట్టించుకోకండి. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. వారాంతకంలో కోరికలు నెరవేరుతాయి.
నవగ్రహ ధ్యానం శుభప్రదం. చూసారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.